ప్రభుత్వ ఆస్తులు స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. కబ్జాదారుల నుంచి పార్కు స్థలాలు, చెరువు బఫర్ జోన్ భూములు కూడా కాపాడుతుందని పేర్కొన్నారు. ఆక్రమణను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్న కమిషనర్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందని వెల్లడించారు. ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని, దశలవారీగా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ వివరించారు. హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హైడ్రా గురించి మీ అందరికీ చెప్పాము, ఇంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే లేక్స్ ని మీరు కాపాడలేకపోయినా, నాలాస్ ని కాపాడలేకపోయినా, లేకపోతే మనకి ఇట్లాంటి అంటే వాటర్ బాడీస్ ని కాపాడకపోతే దట్ లీడ్స్ టు డిజాస్టర్, రైట్? సో ఎన్ని ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ త్వరలో గవర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మాకు స్టాఫ్ ని ఇస్తున్నారు. సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ బీయింగ్ గివెన్ టు హైడ్రా బై ద గవర్నమెంట్ అండ్ బై ద హానరబుల్ సీఎం ఆల్సో. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకా అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిష్ చేయడం, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసే డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTLలో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాం.